హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ అయితే కోసినాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే నల్లటి ఇత్తులు అయితే ఉన్నాయన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్లో. బట్ ఇది హెల్త్కి అయితే చాలా చాలా మంచిది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, డ్రాగన్ ఫ్రూట్ ఎర్రగా ఉంది. అయితే నేను కూడా ఏమనుకున్నానంటే లోపల కూడా ఎర్రగా ఉంటుందేమో అని అనుకున్నా. బట్ అట్లా కాదు. ఫస్ట్ టైం అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే కోస్తున్నాము. అయితే ఇంతకుముందు మార్కెట్లో చాలా చూసాము ఇలాంటివి. బట్ ఎందుకో ఏమో ఈరోజు అయితే కొనుక్కోవాలనిపించింది. ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాము. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. అసలు ఇది ఏ విధంగా కోయాలో మాకు ముందు కూడా తెలియలేదు. ఈ విధంగా కోసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, దాని యొక్క పెచ్చులు అయితే తీయాలంట. అది నాకు తర్వాత మా చెల్లెలు చెప్పింది. ఈ విధంగా అచ్చుల పొంట అయితే మొత్తం పెచ్చు అయితే తీయాలన్నమాట. తీస్తే ఈ విధంగా వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఏదైతే తొక్కు ఉంటుందో తొక్కు అయితే పడేయాలంట. ఇందులో ఇంకో సగం అవుతుంది అనమాట. సేమ్ అది కూడా ఈ విధంగానే అంచుల పొంటి మొత్తం తోలు అయితే తీసేయాలి. తీసిన తర్వాత ఏదైతే తెల్లగా అయితే ఉందో తెల్ల గుజ్జు అయితే తీసుకోవాలి. తెల్ల గుజ్జు తీసుకున్న తర్వాత ఆ తోలు అనేది వడేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత చిన్న చిన్నగా గింజలు ఉన్నాయో. ఇవే మనకు బలం అన్నమాట. ఇవే రోగనిరోధక శక్తిని, అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఈ చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ పండ్లల్లో. ఖాతం రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడానికి వేచి చూడాలంతే. ఇన్ని రోజులు తెలియక ఇదైనామన్నమాట. ఎందుకంటే మా అమ్మ నాన్న దవాఖానలో ఉంటారు కాబట్టి వారికి ఈ పండు తినిపిద్దామన్నట్టు తెచ్చామన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ టైం నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటున్నా. ఏ విధంగా అయితే ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. చాలా అయితే బాగుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.